హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైందని తాజా వార్త. ఈ నెల 26 నుండి రైతు భరోసా 6,000 ఈ జిల్లాల వారికి జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ముఖ్య పథకం మనము తెలంగాణ వ్యవసాయానికి పెద్దపీట వేయడం అయితే జరిగింది. వీటిని రైతు భరోసా పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబోధిస్తూ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఈ నెల 26వ తారీఖు నుండి చూసుకున్నట్లయితే మరో 10 నుంచి 12 రోజుల్లోనే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన 6,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగింది. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియా సందేశం ద్వారా మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద ఏదైతే యాసంగికి సంబంధించి డబ్బులు ఉన్నాయో వాటిని 6,000 రూపాయల చొప్పున అర్హుల ఖాతాలో జమ చేయడానికి సిద్ధమైతే కావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలు చూసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలు అనేవి అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. వాటితో పాటు 2,000 రూపాయలు అనేవి పిఎం కిసాన్ కింద దాదాపు మొత్తం 6,000 రూపాయలు అనేటివి రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రైతన్నలు కూడా ఆదుకునే దిశగా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు అనేటివి జనవరిలో విడుదల కావాల్సిన డబ్బులు అనేటివి ఇంకానూ అర్హుల ఖాతాలు జమ కాలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు తుమ్మల నాగేశ్వర గారు స్పష్టంగా మాట్లాడుతూ 6,000 రూపాయలను అర్హుల ఖాతా జమ చేయడానికి సిద్ధమైంది. సిద్దిపేట్, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ వీటితో పాటుగా కరీంనగర్ జిల్లాలలో మొదటగా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. దాదాపు 5 నుంచి 9 జిల్లాలకు మొదటగా ఈ యొక్క 26వ తారీఖు నుండి అర్హుల ఖాతాలో డబ్బులు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకోవడం అయితే జరిగింది. మీకు డబ్బులు పడినట్లయితే కామెంట్ చేయండి, అందుకు కూడా వీడియో షేర్ చేయండి.